రివ్యూ ఆఫ్ పుష్ప 2 ద రూల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్కి చాలా రిలీఫ్గా ఉంది. 3 సంవత్సరాల నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మూవీని అయితే ఫైనల్గా చూసేశాను. అండ్ ఇప్పుడే నా షో ఫినిష్ అయింది. అండ్ నేను పెట్టిన ప్రీమియర్ షో అమౌంట్కి ఈ మూవీ వర్తబుల్ అయిందా లేదా అనేది మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే బాగా నచ్చింది. 3 గంటల 20 నిమిషాల రన్ టైంని అస్సలు వేస్ట్ చేయకుండా బ్యాక్ టు బ్యాక్ మూవీ అంతా ఏదో ఒక స్క్రీన్ ప్లే మ్యాజిక్ చేస్తూనే వెళ్ళారు సుకుమార్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుంచుకోవాలి, పుష్ప 2 బ్రేక్ డౌన్ వీడియోలు చూసేసి సినిమాలో పనిచేసిన వాళ్ళ ఇంటర్వ్యూలు వినేసి స్టోరీ ఎలా ఉంటుంది అలా ఉంటుందన్న స్క్రిప్ట్లు ఏమి రాసేసుకోకుండా కంప్లీట్ ఫ్రీ మైండ్తో మూవీ చూడండి. ఎందుకంటే మీరు ఎక్స్పెక్ట్ చేయని భారీ ట్విస్ట్లు టర్న్స్ స్టోరీ వైజ్ ఏమీ ఉండవు. కథ చాలా థిన్ లైన్ మీద వెళ్తుంది. పుష్పరాజ్కి 1000 కోట్ల డబ్బు అవసరం అయ్యి ఎర్రచందనాన్ని ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటాడు. అండ్ దాని వెనక ఒక స్ట్రాంగ్ రీజన్ కూడా ఉంటుంది. అదేంటో మూవీలో చూడాలి. అండ్ దీనికి షెకావత్ ఎలా కౌంటర్ ఇచ్చాడు అనేదే ప్లాట్. అండ్ వీరిద్దరు తగ్గవారి మీద కంప్లీట్ స్టోరీ డ్రైవ్ అవుతుంది. అండ్ షెకావత్ వర్సెస్ పుష్పరాజ్ సీన్స్ని సుకుమార్ గారు కంప్లీట్ న్యూస్ స్టైల్లో ఎంత బాగా డెలివర్ చేశారంటే ఫస్ట్ హాఫ్ అయితే మామూలుగా అనిపించలేదు నాకు. చాలా చోట్ల విజిల్ కొట్టేస్తారు, నవ్వేస్తారు, నెక్స్ట్ ఏం జరుగుతుందనే ఒక ఎక్సైట్మెంట్ క్రియేట్ చేస్తారు. పుష్ప ద రూల్ అనే టైటిల్కి పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ ఉంటుంది. అండ్ ఆ పోలీస్ స్టేషన్ సీన్ కానీ, రావు రమేష్తో ఉండే సీన్స్ కానీ, శ్రీవల్లితో ఉండే బాండ్ని, షెకావత్తో కౌంటర్ అటాక్ అండ్ పీలింగ్ సాంగ్ ఇవన్నీ మంచి కిక్కిచ్చాయి. ఇలా ఫస్ట్ హాఫ్ కంప్లీట్ ప్యాకేజ్లో రెడీ చేశారు. కాకపోతే శ్రీవల్లితో ఉండే ఒక్క సీన్ మాత్రం అప్పటి వరకు వెళ్తున్న ర్యాసీ స్క్రీన్ ప్లేకి స్పీడ్ బ్రేకర్లో పడింది. అదొక్కటే నాకు అరే ఎందుకురా అనిపించింది. ఇది జస్ట్ నా ఒపీనియన్ అంతే. అండ్ ఇంక ఇంటర్వెల్ బ్లాక్ స్టేజింగ్ అయితే మామూలుగా ఉండదు. ఆ సీన్ ఇచ్చే హయ్యే వేరే లెవెల్. పుష్పరాజ్ అసలు తగ్గేదిలే యాటిట్యూడ్ ఎలా ఉంటుందో చెప్పడానికి ఆ ఒక్క సీన్ చాలు. సుకుమార్ గారి రైటింగ్కి మెస్మరైజ్ అయిపోతారు. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అవడమే హై నోట్లో స్టార్ట్ అవుతుంది. షెకావత్ వర్సెస్ పుష్పరాజ్ ఫేస్ ఆఫ్ సీన్స్ని చాలా యూనిక్గా ప్రజెంట్ చేశారు. అయితే వీళ్ళిద్దరి మధ్య ఇది ఒక్కటే కాదు, ఎంటర్టైన్మెంట్ కూడా ఫుల్గా ఉంటుంది. ఒక టైంలో నాకే అనిపించింది షెకావత్ ఒక్కసారైనా పుష్పరాజ్కి గట్టి కౌంటర్ ఇవ్వాలని. లిటరల్లీ నాకు షెకావత్ని చూస్తే జాలి కూడా వేసింది. ఇంకా మేజర్గా మాట్లాడుకోవాల్సింది మోస్ట్ ఎవైటెడ్ జాతర సీక్వెన్స్ గురించి. ఒక 15 మినిట్స్ ఉండే ఆ సీక్వెన్స్లో అల్లు అర్జున్ గారు చేసే పర్ఫార్మెన్స్కి ఆస్ట్రక్ అయిపోతారు. అఫీషియల్గా రిలీజ్ చేయని ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్లో ఆయన చేసే డ్యాన్స్కి అరుపులు కూడా అరవలేరు, అలా చూస్తూ ఉండిపోతారు అంతే. ఆ ఎంటైర్ ఎపిసోడ్లో స్ట్రాంగ్ ఎమోషన్తో పాటు అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్, 2 సాంగ్స్, శ్రీవల్లి పెర్ఫార్మెన్స్ మొత్తం ఒక ఎడ్రిన్లను రక్షిస్తుంది. అది తప్పులేదు. ఆ సీక్వెన్స్ని 3 నెలలు ఎలా ఉండాలి అని డిజైన్ చేసి షూట్ చేయడం ఎంత టఫ్ టాస్క్ అర్థమైంది. అండ్ అల్లు అర్జున్ గారు పుష్పంలో చేసిన పెర్ఫార్మెన్స్కే నేషనల్ అవార్డు ఇచ్చేస్తాయి. ఈ సెకండ్ పార్ట్లో చేసిన యాక్టింగ్కి ఏ అవార్డు ఇచ్చినా తక్కువే. పుష్పరాజ్ క్యారెక్టర్లో అలా జీవించేశారు. అండ్ ఫస్ట్ పార్ట్లో ఆయన యాక్టింగ్కి ఈ సెకండ్ పార్ట్లో ఆయన యాక్టింగ్లో ఉన్న వేరియేషన్స్ని చాలా బాగా పోర్ట్రే చేశారు. ఆయన పాన్ నవలే విధానం కానీ, మాట్లాడే డెక్షన్ కానీ, యాక్షన్, డ్యాన్స్, ఇంటెన్సిటీ ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్లో నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ అయినా ఈ సినిమా కోసం ప్రాణం పెట్టేశారు. టూ మచ్ హార్డ్ వర్క్ మీకు స్క్రీన్ మీద క్లియర్గా కనబడుతుంది. నేను రీసెంట్ టైమ్స్లో చూసిన బెస్ట్ పెర్ఫార్మెన్స్ పుష్పరాజ్ క్యారెక్టర్లో బన్నీ గారు చేసింది. అండ్ ఇంకా రష్మిక గారు, ఫాఫా గారు, రావు రమేష్ గారు, అనసూయ గారు, అజయ్ గారు వీళ్ళ యాక్టింగ్ సినిమాకి వన్ ఆఫ్ ద కీ ఫ్యాక్టర్. శ్రీవల్లి అండ్ పుష్పరాజ్ మధ్య ఉండే బాండ్ని సుకుమార్ గారు చాలా స్ట్రాంగ్గా చెప్పారు. అండ్ పుష్పరాజ్ ఇంటి పేరు వెనకుండా ఎమోషన్ అయితే సెకండ్ హాఫ్కి బ్యాక్ బోన్. ఇంకా క్లైమాక్స్ యాక్షన్ కొరియోగ్రఫీకి థియేటర్లో దద్దరిల్లిపోతాయి. కంప్లీట్ గూస్ బంప్ స్టఫ్ అది. అండ్ టెక్నికల్గా మాత్రం సినిమా అదిరిపోయింది. కోబా సినిమాటోగ్రఫీ, ఆర్ట్ డైరెక్షన్, డిఎస్పీ అండ్ శ్యామ్ సిఎస్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి బిగ్గెస్ట్ అసెట్. ఫస్ట్ పార్ట్లో వచ్చిన బీజిఎంస్ కంప్లైంట్స్ అన్ని ఈ పార్ట్ 2లో ఫేడ్ అవుట్ అయిపోతాయి. ఈచ్ సీన్కి బీజిఎం చాలా బాగా వర్కౌట్ అయింది. సుకుమార్ గారి టేకింగ్ని, బన్నీ గారి యాక్టింగ్ని డిఎస్పీ గారు బీజిఎంస్తో పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇచ్చి పడేశారు. ఎస్పెషల్లీ జాతర సీక్వెన్స్ అండ్ క్లైమాక్స్ బీజిఎంకి ఫెదా అయిపోతారు అంతే. అయితే నాకు అనిపించిన నెగిటివ్స్ చెప్పాలంటే ట్రైలర్లో చూపించిన కొన్ని షార్ట్స్ సినిమాలో ఉండవు. మేబీ అది ఎడిటింగ్లో తీసేసి ఉంటారు. అండ్ జాలరెడ్డి క్యారెక్టర్ని మొత్తానికి గాలి వదిలేశారు. సునీల్ గారి క్యారెక్టర్ని కొంచెం ఎంటర్టైన్మెంట్ కోసం వాడుకున్నారు తప్ప పెద్ద యూజ్ లేదు. అండ్ నేను ఒక షార్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఫస్ట్ పార్ట్లో ఉన్న ఇంతమంది క్యారెక్టర్స్ని సెకండ్ పార్ట్లో సుకుమార్ గారు ఎలా డీల్ చేస్తారని. నా గెస్ కరెక్ట్ అయింది. సినిమా అంతా పుష్పరాజ్కి ఒక టార్గెట్ ఉంటుంది. దాన్ని అచీవ్ చేసే ప్రాసెస్లో ఎలాంటి అబ్స్టాకిల్స్ వచ్చాయనే దాని మీద కథ రాసుకున్నారు తప్ప మిగతా క్యారెక్టర్స్ని పెద్దగా ఇన్వాల్వ్ చేయలేదు సుకుమార్ గారు. కానీ ఆ జర్నీలో వచ్చే సీన్స్ మాత్రం చాలా కొత్తగా అనిపిస్తాయి, మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. అండ్ రన్ టైమ్ ఇష్యూ అని నాకేం పెద్ద అనిపించలేదు. కానీ క్లైమాక్స్ ఫ్యామిలీ సెంటిమెంట్ ఎలా ఎండ్ అవుతుందో మనకు అర్థమైపోతుంది ముందే, కాబట్టి కొంచెం అక్కడ బోర్ కొడుతుంది. అండ్ అన్నెసెసరీ సీన్స్ ఏమీ లేవు. ప్రతి సీన్ ఇంకో సీన్కి ఇంటర్లింక్ ఉంటుంది. బట్ కంపేర్ టు ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అంత అనిపించలేదు. సో దట్స్ ఇట్ గైస్. పుష్ప 2 ద రూల్ మూవీ మీద నా ఒపీనియన్ ఇది. డెఫినెట్గా వాచబుల్ మూవీ, అస్సలు మిస్ అవ్వకండి. మంచి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. హిట్ బొమ్మ ఇది. అండ్ ఫైనల్గా ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3.25 out of 5. సో సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.